మనలో ఒకరు, మేడం మీరు ఎంత చదువుకున్నారు, చదువు కోసం మీకు తెలిసింది ఏదైనా ఒక మంచి మాట చెప్పరా అని చెప్పి మెసేజ్ చేశారు నాకు. చదువుకోకపోతే ఎంత నష్టమో, చదువుకొని విజ్ఞత లేకపోతే అంతకన్నా నష్టం ఎక్కువ మన జీవితంలో. కానీ మీరు పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే, చదువుకోమనడం కన్నా చదువుతో పాటు విజ్ఞత సంస్కారం నేర్చుకోమనడం గొప్ప విషయం. ఇంకొకటి, చదువు 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 అని 10 సార్లు వాళ్ళని ఒత్తిడి చేసేసి తినేస్తూ ఉంటారు పేరెంట్స్. అంటే వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, వీళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు అని చెప్తే ఫోర్స్ చేస్తూ చదివిస్తారు. అదైతే పద్ధతి కాదు. నువ్వు చదువు, ఇది చదవడం వల్ల నీకు ఇది వస్తుంది, ఇది నీకు అర్థమవుతుంది, ఇది నీకు అర్థం అవ్వాలి, ఇలా తెలుసుకోవాలి, అలా తెలుసుకోవాలని చెప్పాల్సింది పోయి ఫోర్స్ చేస్తుంటారు. ఫోర్స్ అనేది అసలు చేయకూడదు, ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, 8th 9th క్లాస్ టైం వచ్చే పిల్లలకి మొబైల్ ఇవ్వకుండా, ఫోర్స్ చేయకుండా ఒకే ఒక్క విషయం చెప్పాలి మీరు. ఏంటంటే, జస్ట్ ఈ 8-9 ఇయర్స్ నువ్వు కష్టపడితే లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉంటావు. ఈ 8 ఇయర్స్ బాగా కష్టపడి చదువు, నిన్ను అందుకోవడం ఎవ్వరి తరం కాదు అని నేర్పిస్తారని నా అభిప్రాయం. అది చదువు యొక్క విజ్ఞత అని నేను అనుకుంటున్నాను.